మెట్రోకి సంబంధించి ఇప్పుడు ఒక కీలక ప్రతిపాదన తెరపైకి వచ్చింది. డబుల్ డెక్కర్ మార్గాన్ని భారీగా కుదించే అవకాశం కనిపిస్తుంది. ముందుగా 20 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మార్గాన్ని ప్రతిపాదించింది ప్రభుత్వం. ఆ తర్వాత దాన్ని 13 కిలోమీటర్లకు తగ్గించింది. తాజాగా రైట్ సంస్థ చేసిన అధ్యయనంలో కేవలం 2.1 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ ఉంటే సరిపోతుందని సిఫార్సు చేసినట్టుగా తెలుస్తోంది. విశాఖ మెట్రోకు సంబంధించిన 3 కారిడార్లపై రైట్ సంస్థ అధ్యయనం చేసింది. రద్దీ ప్రాంతాల్లో మెట్రో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చోట మాత్రమే డబుల్ డెక్కర్ నిర్మాణాన్ని చేపట్టాలి అని ప్రతిపాదించింది. ఇక డబుల్ డెక్కర్ అవసరంపై కేంద్రానికి వివరించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. మరి విశాఖ మెట్రోలో డబుల్ డెక్కర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండబోతోంది, తుది నిర్ణయం ఎలా ఉంటుందనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ అధ్యయనం ఏం చెబుతోంది, ఎందుకు కుదించాలని అనుకుంటూ ఉన్నారు? విశాఖకు సంబంధించి మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ఎప్పటి నుంచో అనేక అధ్యయనాలు అయితే జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపుగా అటు కోర్మనపాలెం నుంచి దాదాపు భోగాపురం ఎయిర్పోర్ట్ సమీపం వరకు, అంటే ఆనందపురం వరకు ఇచ్చినటువంటి లైన్ మొత్తం 42 కిలోమీటర్లు 3 కారిడార్లలో ఈ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అయితే ముందు ప్రతిపాదనలు ఇచ్చారు. తర్వాత దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ని దృష్టిలో ఉంచుకుని సింగిల్ గా కాకుండా డబుల్ డెక్కర్ మెట్రో ప్రాజెక్ట్ గా దీన్ని తీసుకురావాలని ఒక ప్రతిపాదన అయితే తీసుకొచ్చినటువంటిది అయితే ఉంది. రైట్ సంస్థ దీని మీద మొత్తం అధ్యయనం చేసి ముందుగా 20 కిలోమీటర్లు డబుల్ డెక్కర్ ప్రతిపాదనలు అయితే చేసింది. మళ్ళీ దాన్ని మార్పులు చేసి అంటే కేవలం 2.1 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ ఉంటే సరిపోతుందా? 2 కిలోమీటర్ల మేరే డబుల్ డెక్కర్ అంటే ఏం ఫలితం ఉంటుంది, యూజ్ ఉంటుందా? అంటే ఇక్కడ కేవలం ఒక్కసారి మనం దీన్ని గమనిస్తే ముందు ప్రతిపాదనలో 20 కిలోమీటర్లు, రెండో ప్రతిపాదనలో 13 కిలోమీటర్లు, మూడో ప్రతిపాదనలో 7.1 కిలోమీటర్లు ప్రతిపాదనలు అయితే ఇచ్చింది. చివరిసారిగా ఇప్పుడు 4గో ప్రతిపాదన కింద 2.1 కిలోమీటర్లు మాత్రం ప్రతిపాదనలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. అంటే కీలకమైనటువంటి ప్లేసెస్ లోనే ముఖ్యంగా చూస్తే అటు విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్నటువంటి కోరంపాలెం జంక్షన్, అదేవిధంగా ఎన్ఏడి ఫ్లైఓవర్, ఇక్కడ మద్దిలపాలెం జంక్షన్, హనుమంతవాక, మధురవాడ, మారికవలస, ఈ ప్లేసెస్ లో ఉన్నటువంటి చోట్ల ఒక్కొక్క దగ్గర దాదాపుగా అంటే 500 మీటర్ల వరకు ఉండేటటువంటి డబుల్ డెక్కర్లు మాత్రమే, అంటే 2.1 కిలోమీటర్లు వచ్చేలాగా దీన్ని అయితే ప్రతిపాదనలు అయితే సిద్ధం చేశారు. దీనివల్ల మెయిన్ జంక్షన్ లో డబుల్ డెక్కర్ ఇస్తే సరిపోతుంది, మిగతా అన్ని చోట్ల కూడా నార్మల్ గా మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని రెడీ చేయొచ్చు అనే ప్రతిపాదనలు అయితే ఇచ్చింది. ఈ ప్రతిపాదనలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఇచ్చినటువంటి అయితే ఎక్కడ రద్దీలు ఉన్నాయో ఆ రద్దీ ప్లేసెస్ అన్నిటికి కూడా వీళ్ళు ముందుగా ఈ డబుల్ డెక్కర్ ప్రతిపాదనలు అయితే ఇచ్చారు. ఇప్పుడు కేవలం ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండి ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యే ప్లేస్ లో మాత్రమే ఈ డబుల్ డెక్కర్ ప్రతిపాదనలు ఇచ్చారు. అదే ఇప్పుడు కేవలం 20 కిలోమీటర్ల నుంచి 2.1 కిలోమీటర్లకు తగ్గినటువంటిది అయితే ఉంది. మరి ఈ ప్రతిపాదనని కేంద్రం ఏ విధంగా ప్రతిపాదిస్తుంది ఏంటనేది చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే సంబంధించి డబుల్ డెక్కరే ఉండాలా, బోగీల్ని పెంచితే అదే కారిడార్లో అదే లైన్ లో 2.1 కిలోమీటర్ డబుల్ డెక్కర్, మిగతాది మామూలు సింగిల్ డెక్కర్ అంటే టెక్నికల్ గా పాసిబిలిటీ ఎలా ఉంటుంది సహజంగా? కేవలం డబుల్ డెక్కర్ ప్రతిపాదన ఎందుకు తీసుకొచ్చారంటే విశాఖలో ఉన్నటువంటి రోడ్లు చూస్తే ఇప్పుడు హైదరాబాద్ చూసినా, మన ముంబై, చెన్నై, బెంగళూరు చూసినా విశాలమైనటువంటి రోడ్లు ఉంటాయి. ఆ రోడ్లకు సంబంధించి సింగిల్ ప్రతిపాదన మెట్రో ట్రైన్లు అయితే ఇవ్వడానికి అవకాశం ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ వైజాగ్ తక్కువ స్పేస్ ఉండడం, మిగిలిన వైపు అంతా సీ ఉండడం, ఈ మెయిన్ ఎక్కడైతే ఈ మెట్రో రైలు ప్రతిపాదనలు తీసుకొచ్చారో అక్కడ చాలా కంజెస్టెడ్ గా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే డబుల్ డెక్కర్ కొన్ని చోట్ల ప్రతిపాదనలు చేశారు. 42 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్ట్ లో 20 కిలోమీటర్లు డబుల్ డెక్కర్ అయితే ప్రతిపాదన చేసినటువంటిది అయితే ఉంది. కానీ దీనికి అంటే ఇక్కడ డబుల్ డెక్కర్ అనేది ట్రైన్స్ కాదు, రోడ్స్ కి మాత్రమే, అంటే రైల్వే పట్టాలకి సంబంధించి. అదే విధంగా ఆ రోడ్డు ఒకే డబుల్ డెక్కర్ ఉన్నటువంటి ప్లేస్ లో పైన రోడ్లు ఉంటుంది, కింద ట్రైన్ వెళ్లేలాగా దీన్ని అయితే డిజైన్ చేసినటువంటిది అయితే ఉంది. అందుకనే కేవలం 2.1 చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నటువంటి ప్లేస్ లో మాత్రమే ఈ డబుల్ డెక్కర్ కి సంబంధించినటువంటి మెట్రో ప్రాజెక్ట్ ని ప్రతిపాదనలు అయితే సిద్ధం చేసినటువంటిది అయితే ఉంది. ఎందుకంటే చాలా మందికి తెలుసు అటు స్టీల్ ప్లాంట్ దగ్గర కానీ, అదే విధంగా గాజువాక సిగ్నల్ కానీ, సో అంటే అనవసరమైన చోట కూడా ఈ డబుల్ డెక్కర్ రోడ్డు నిర్మాణాన్ని చేపడితే ఖర్చు ఎక్కువ అవుతుంది, ప్రాజెక్టు పై ఎక్కువ భారం పడుతుంది ముందుకు వెళ్లే విషయంలో అని భావిస్తున్నారా? ఖచ్చితంగా అయితే ప్రాజెక్ట్ కాస్ట్ తగ్గించాలి. ముఖ్యంగా చూస్తే అన్ని చోట్ల డబుల్ డెక్కర్ అటు రోడ్ కమ్ ఈ మెట్రో ప్రాజెక్ట్ సంబంధించి రెండింటిని వేయాలంటే ఎక్కువ బడ్జెట్ అవుతుంది. ఆ బడ్జెట్ ని తగ్గించడంలో భాగంగానే ఈ ప్రతిపాదన చేసి ఉండొచ్చు. రోహిత్. రైట్ రాజు.